నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చెప్పమ్మా. అబ్దుల్ సలాం గారి ఫ్యామిలీ చాలా అన్యాయం కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, అలాంటివి జరగడం మా మైనార్టీలో చాలా నేరం. అలాంటి నేరాలు జరగకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు జిల్లాలో ఒక మైనారిటీ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీకి ఫోన్ చేసి మీకు ఎన్ని పోలీస్ బలగాలు కావాలో అడగండి, నేను పంపిస్తాను, 24 గంటల్లో ఆ మానభంగం చేసిన వ్యక్తిని నా ముందల నించోబెట్టండి అని చెప్పారు. అది ఎప్పుడైతే టీవీలో ఫ్లాష్ వచ్చిందో ఆ నేరం చేసిన వ్యక్తి ఒరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటి రౌడీ షీటర్లకి, స్మగ్లర్స్ కి భయం తల్లి. మనందరం చూసాం, నంద్యాలలో అనేక మంది మైనార్టీ సోదరుల పైన దాడి జరిగింది. తల్లి, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం, నాకన్నా మీకే బాధ తెలుసు. అలాంటిది అబ్దుల్ సలాం ఆయన మొత్తం కుటుంబం కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్ని వేధింపులు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వీడియో బయటకు వచ్చింది చెల్లి. సో నాకు కూడా ఆ రోజు చాలా బాధేసింది. ఈ ఘటనే కాదు తల్లి, పలమనేరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా, అక్కడ మిస్బా అని ఒక పాప ఉంది. అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురుకి సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు. అది తెలుసుకున్న మిస్బా ఆత్మహత్య చేసుకుని తెలుసు. ఆ డైరీ నేను చదివానమ్మా, పాదయాత్రలు వచ్చి నాకు చూపించారు. మొదటి పేజ్ లో మిస్బా రాస్తుంది, నేను బాగా చదువుతా, డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. కరెక్ట్ గా 15-20 పేజీల తర్వాత ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాసింది. నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, వైకాపా నాయకులు మా తల్లిదండ్రులు వేధిస్తున్నారు, ఇదిగో ఈ వ్యక్తి అని పేర్లు కూడా రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది మిస్బా. ఇప్పటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగల. ఆత్మహత్యకి కారకులైన వ్యక్తులపైన ఇప్పటికీ ఒక కేసు పెట్టలేదు. ఇట్లా అనేక ఘటనలు జరిగినాయి తల్లి. ఇంకెంతమ్మా, ఒక నెల ఓపిక పెట్టు. పవన్ అన్న, చంద్రబాబు గారు ప్రభుత్వం రాబోతుంది. ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ మేము వదిలిపెట్టాం. ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకున్నారో ఎంక్వైరీ చేస్తా.